మనోజ్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్న రోహిణి. నీకోసమే నేను ఇవన్నీ చేశానని చెప్తున్న రోహిణి. నువ్వు నా కోసమే చేసినావు. నువ్వు చేసిన మోసాన్ని భరించలేకపోతున్నా. నువ్వు చేసిన మోసం చిన్నది కాదు. నేను ఎంతో నమ్మానని చెప్తున్నా మనోజ్. అన్నీ చేసింది నీకోసమే అని నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదని చెప్తున్నా రోహిణి. నువ్వు ఇలా షాప్కి వచ్చావని తెలిస్తే మా అమ్మ నిన్ను చంపేస్తుందని నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నా మనోజ్. ఇద్దరి మధ్యన గొడవ. సుమతిని నిన్ను ఇలా కలవడం మా అక్కకు తెలిసిపోయింది. నేను గురించి మా అక్కకు చెప్పానని చెప్తున్నా సుమతి. తొందరలోనే పెళ్లి గురించి మాట్లాడమని చెప్తున్నా అతను. మనోజ్ నన్ను కుక్కలాగా చూస్తున్నాడు. నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ అమ్మ బాయలోనే ఉన్నాడు. మనోజ్ని ఎలాగైనా నా వైపే తిప్పుకోవాలి అంటున్నా రోహిణి. నువ్వు చేసిన మోసాన్ని అప్పుడే ఎలా మర్చిపోతాడు మనోజ్ అని చెప్తున్న విద్య. బాలు మీనా సరసాలు. రోహిణి చేసిన కుట్రపై మరోసారి చర్చలు. మన ఇంట్లో జరుగుతున్న గొడవలకన్నిటి కారణం మనమే కదా అని మరొకసారి బాధపడుతున్న మీనా. రోహిణి మరొకసారి మోసం చేయడానికి మనోజ్ని డబ్బిచ్చి ఒక మనిషిని షాప్లో ఫర్నిచర్ కొనడానికి వెళ్ళమని చెప్తుంది. అతను షాప్లో రోహిణి ఉంటేనే ఆ షాప్లో సామాను కొంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇందులో రోహిణి ప్లానింగ్లో ఉంటుంది.